హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అన్నీ తెలిసినోడికి ఏమీ తెలియనోడికి చెప్పగలం, కానీ సగం తెలిసినోడికి చెప్పి దండగా అంటున్నారు మన టేడ్ పండితులు. అసలు విషయం ఏంటంటే, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ని చూసి అసలు ఇంత స్పీడ్ ఏంటి గురువు అని ఆశ్చర్యపోతున్నారు మన టేడ్ పండితులు. టెంపర్ మూవీ తర్వాత ఎత్తిన కాలర్ దించకుండా విజయ డంకా మోగిస్తున్నాడు ఎన్టీఆర్. తన మాస్ పరంపరని కొనసాగిస్తున్నాడు. బాక్సాఫీస్ని ఉతికి ఆరేస్తున్నాడు. రీజనల్ మూవీస్లో తనకు తిరుగులేదని నిరూపించుకొని RRR మూవీతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ పైన యుద్ధం మొదలెట్టాడు. ఆఫ్టర్ RRR పక్కా ప్లానింగ్తో వెళ్తున్నాడు తారక్. RRR మూవీ మల్టీ స్టారర్ అయినా, పాన్ ఇండియన్ డైరెక్టర్గా రాజమౌళి హ్యాండ్ ఉన్న తన యాక్టింగ్తో, స్క్రీన్ ప్రజెన్స్తో ఆ నీడ నుండి బయటపడి తిరుగులేని పాన్ ఇండియన్ మాస్ హీరోగా అవతరించాడు. దర్శకుడు ఎంచుకున్న ఊహాతీత అద్భుత పాత్రకి జీవం పోసి ఒక యాక్టర్గా తనని తాను ప్రూవ్ చేసుకోవడమే కాకుండా దర్శకుడికి మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రతిష్టని మరింత పెంచాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని మాస్ హీరోగా అవతరించిన ఎన్టీఆర్ RRR మూవీతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన స్టార్డమ్ని, మాస్ క్రేజ్ని మరింత విస్తరించారు. అక్కడి నుంచి పాన్ ఇండియన్ మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్కి గురిపెట్టాడు ఎన్టీఆర్. RRR తర్వాత వచ్చిన దేవర మూవీతో తన స్టార్ పవర్ రేంజ్ ఏంటో, మాస్లో తనకున్న క్రేజ్ ఏపాటితో మరోసారి బాక్సాఫీస్కి రుచి చూపించాడు. ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ చేసిన, నెగిటివిటీని పీక్స్కి తీసుకెళ్లిన వాటన్నింటినీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాల కింద వేసి నలిపేశాడు. అన్ఎక్స్పెక్టెడ్ బాక్సాఫీస్ నెంబర్స్తో ట్రేడ్కి పిచ్చెక్కించాడు. ఎటు చూసినా దేవర నామస్మరణతో మారుమోగిపోయింది బాక్సాఫీస్. టాక్ని, నెగిటివిటీని, ట్రోలింగ్ని తొక్కిపట్టి ఎక్సలెంట్ లాంగ్ రన్ని సొంతం చేసుకుని దిమ్మ తిరిగే బాక్సాఫీస్ వసూళ్లతో రన్ని ముగించాడు దేవర. ఎన్టీఆర్ స్టార్ రేంజ్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళకి రాజమౌళి మితిని లాగి లెంపకాయ కొట్టాడు. దేవర సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో అది ఇచ్చిన బూస్టప్తో మరింత స్పీడ్ పెంచాడు. తన క్రేజీ లైనప్స్తోనే తోటి హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. వార్ 2 మూవీ హిట్ అయితే చాలు, పాన్ ఇండియన్ హీరోగా హ్యాట్రిక్ సాధించిన హీరోగా ఒక రేర్ రికార్డ్ పెడతాడు ఎన్టీఆర్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ కూడా ఎన్టీఆర్ పైనే భారం వేశాడు. అంటే ఎన్టీఆర్ మాస్ పవర్ ఏంటో ఇక మీరే అర్థం చేసుకోండి. RRR మూవీ తర్వాత పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నాడు. దేవర సూపర్ సక్సెస్ కావడంతో ఆ జోరు మరింత పెరిగింది. రీసెంట్గా వార్ 2 షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ఏదో వెళ్ళామా చేసామా అన్నట్టు కాకుండా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. హృతిక్ ఏ ప్లేస్కి వెళ్ళినా తారక మంత్రాన్ని జపిస్తున్నాడు. వార్ 2 కంప్లీట్ చేశాడో లేదో వెంటనే నీల్ సెట్స్లోకి వాలిపోయాడు. KGF, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ విజయాలతో ప్రశాంత్ నీల్ వరుస బ్లాక్ బస్టర్స్తో డబుల్ హ్యాట్రిక్ సాధించిన టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ని ఊచకోత కోసే ఎన్టీఆర్. వీళ్ళిద్దరి కలయికలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో భారీ హైప్ ఏర్పడింది. డ్రాగన్ అనే టైటిల్తో బరిలోకి దిగుతున్నాడు ఎన్టీఆర్. ఎలివేషన్స్తోనే పిచ్చెక్కించే ప్రశాంత్ నీల్కి కళ్ళతోనే నవరసాలు ఒలికించగల మాస్ హీరో తోడైతే ఆ బీభత్సం ఏ రేంజ్లో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ డేట్న రిలీజ్ అయినా, ఎప్పుడొచ్చినా ఈ సినిమా పైన ఉన్న హైప్కి బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఎన్టీఆర్ యాక్టింగ్ పొటెన్షియాలిటీకి, మాస్ ఇమేజ్కి తగ్గ కంటెంట్తో సినిమా పడిందంటే అది అంచనాలకు కూడా అందరినీ విధ్వంసం చేస్తుంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కలయికలో అలాంటి విధ్వంసమే జరగబోతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. అయితే ఈ డ్రాగన్ మూవీని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అయితే కథకున్న డిమాండ్ను బట్టి ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. పైగా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ఇమేజ్ని క్యారీ చేయడం కూడా చిన్న విషయం కాదు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆలస్యం అవుతుండడంతో సినిమాకి కొత్త రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు మేకర్స్. KGF, సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ టేకింగ్, మేకింగ్ ఎలా ఉంటుందో ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. అలాంటి మేకింగ్నే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు కూడా. అందుకనే అంతకు మించిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని సినిమాని వాయిదా వేశారు. సినిమా కొంచెం ఆలస్యమైన ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలతో సినిమా ఉండాలని భావించారు. ఇది వాయిదా కారణం. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి సినిమాకే భయపడి సినిమాని వాయిదా వేశారని కామెడీ చేస్తున్నారు. అల్లం అంటే నాకు తెలీదా, బెల్లంలా పుల్లగా ఉంటుందన్నాడంట ఎవడో. వీళ్ళు కూడా ఆకోవకు చెందిన వాళ్ళే. చిరంజీవి తన సినిమాలతో స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇస్తున్నాడు నిర్మాతలకి, ఇండస్ట్రీకి. చిరంజీవితో సినిమా చేసిన నిర్మాతలు శంకరగిరి మాన్యాలు పట్టుకున్నారు. డైరెక్టర్లు అయితే అత్తాపత్తా లేకుండా పోతున్నారు.
కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లు దివాలా తీసి థియేటర్లు కూడా మూసేసుకున్నారు. ఆచార్య, దివాలా శంకర్ సినిమాలతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కొండ గుహల్లో దాక్కున్నారు. ఎప్పుడో సంవత్సరం క్రితం పూర్తయిన బీభత్సం విశంబరకి బిజినెస్ జరక్క మూలన పడింది. ఇప్పుడు చేయబోయే సినిమాకి నిర్మాతలే దొరకడం లేదు. చిరంజీవితో సినిమా అంటే గోచి చిరిగిపోతుంది నిర్మాతలకి. బ్రేక్ ఈవెన్ సంగతి దేవుడెరుగు. కనీసం డే 1 ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. వాచ్మెన్ పీరయ్యే హిట్ అయినా నిర్మాతలకి మిగిలింది ఏం లేదు. అలాంటిది చిరంజీవి సినిమాకి భయపడి ఎన్టీఆర్ సినిమాని వాయిదా వేసుకున్నాడంటే ఇక ఇంతకంటే కామెడీ ఏముందని గొల్లున నవ్వుతున్నారు మన టేడ్ పండితులు. ఆల్రెడీ ఎన్టీఆర్తో పోటీ అని శరణమన్నయ్య షెడ్డికి వెళ్ళిపోయాడు. అయ్యగారే నెంబర్ 1, ఎన్టీఆర్ కంటే పెద్ద హీరో అని నానా హంగామా చేశారు. కట్ చేస్తే బాక్సాఫీస్ నెంబర్స్తో ఘాటుగా సమాధానం ఇచ్చాడు ఎన్టీఆర్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్టీఆర్కి పోటీ వచ్చినా, ఎన్టీఆర్ఏ పోటీకి వచ్చినా అవతల వారికి దిబిడే. ఎలాగైనా హిట్ కొట్టాలని సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు చిరంజీవి. సంక్రాంతి సీజన్లో అయితే ఎలాంటి రొట్ట సినిమా అయినా గట్టెక్కుతుందని మొన్న హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమానే పెద్ద ఉదాహరణ. అందుకే అలాంటి రొట్ట సినిమాతోనే హిట్ కొట్టాలని సంక్రాంతిని టార్గెట్ చేశాడు. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయి ఉంటే రొట్ట సినిమాకి చిరిగి శాటంతై చాపంత అయి ఉండేది. త్రుటిలో తప్పించుకుంది. అందుకు సంతోషించక కామెడీ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. నిజంగా డ్రాగన్ మూవీతో పోటీకి వచ్చి ఉంటే చిరు సినిమా పరిస్థితి ఏమై ఉండేదో మీకేమన్నా తెలిస్తే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.